అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడ పోర్టులో అంటే సీజ్ ద షిప్ అని అన్నారు కదా, అంటే ఆ విషయం గురించి మీరేమంటారు? ఏమన్నారు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదమ్మా. సీజ్ ది షిప్ అని ఆల్రెడీ అంతకు ముందు రోజే కలెక్టర్ సీజ్ చేశాడు. ఆ కలెక్టర్ సీజ్ చేసిన షిప్ని ఈయన వచ్చేసి సీజ్ ద షిప్ అని వెనకాల కెమెరాలు పెట్టుకుని ఒక హై డ్రామా, బిల్డప్ డ్రామా చెప్తే నథింగ్ మోర్ దెన్ దట్. వెళ్ళిపోయి పెద్ద డ్రామా. అసలు ఎవరో రాలేదు, ఎందుకు వస్తారు? ఆ మాత్రం తెలియదు. యు ఆర్ నాట్ ఎ సీఎం. అక్కడ సీఎం వస్తే ప్రోటోకాల్, డీజీపీ వస్తాడు, కలెక్టర్ వస్తాడు, అందరూ వస్తారు, ప్రోటోకాల్. నువ్వు ఆఫ్టర్ ఆల్ యూఆర్ ఓన్లీ డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ లేదు. డిప్యూటీ సీఎం అంటే యాజ్ గుడ్ యాజ్ ఎనీ మినిస్టర్. కాన్స్టిట్యూషన్లో ఏమీ డిప్యూటీ సీఎంకి స్పెషల్ అది స్పెషల్ ప్రోటోకాల్ ఏమీ లేవు. పేరుకు డిప్యూటీ సీఎం ఒక పేరు, అడిషనల్ పేరు తప్పితే యూఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ మినిస్టర్. ఒక మామూలు మినిస్టర్కి ఉండే ప్రోటోకాల్ నీకు ఉంటుంది. సీఎం వస్తే ఆటోమేటిక్గా ప్రోటోకాల్, ఒక కలెక్టర్ రావాలి, డీజీపీ రావాలి, అందరు రావాలి, కన్సర్న్ ఆఫీసర్ రావాలి. ఆ మాత్రం కూడా తెలియకుండా నేను వస్తే ఎవరు రాలేదు, ఇది పిచ్చోడో మంచోడో అనుకోవాలి. తెలిసి మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు, బిల్డప్ తప్పితే ఇంకోటే లేదు. ఏదో వాళ్ళకి మీడియాను వాళ్ళ పేపర్లు ఉన్నాయి కనుక ఘనత సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ ఊపేశాడు అని పిచ్చవాకులు రాస్తారు. కానీ ఇట్ ఇస్ కామెడీ పీస్ అమ్మా. ఇది తెలిసిపోయింది కదా వీళ్ళు ఎంత కామెడీను. గతంలో 1 year బ్యాక్ ఏమన్నారు, గుజరాత్కి నుంచి ఒక షిప్ మొత్తం 25 టన్నుల 25,000 కిలోల గంజాయిని తీసుకుని ఎంటర్ అయింది కాకినాడ పోర్టులోకి అని హడావిడి చేశారు. వీళ్ళు హడావిడి చేస్తే ఎవరు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు నోరు చించుకుని ప్రజలు మోసం చేయడానికి మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా గంజాయమయమైపోతుంది, పోర్టులోకి వచ్చేసింది అని పిచ్చ అబద్ధాలు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడేసి ప్రజలు నమ్మించేసేసి చేశారు. ఇవాళ ఈ సిబిఐకి అప్పచెప్పారు. అప్పుడు సిబిఐ మొత్తం ఇన్వెస్టిగేషన్స్ ఇవాళ తేల్చి చెప్పింది పోయిన వారమే. ఏమని తేల్చి చెప్పింది? దాంట్లో అసలు గంజాయి అనే ప్రమేయమే లేదు. గంజాయి ఒక గ్రామ్ కూడా గంజాయికి సావరలేదు. దాంట్లో ఉన్న మెటీరియల్ ఇది అని వేరే మెటీరియల్ చేసి చూపించారు. ఇప్పుడు సిగ్గుండాలి వీళ్ళకి. ఆనాడు మేము బుద్ధి తక్కువ మేము చెప్పాము, ప్రజలు నమ్మించడానికి, ప్రజలు మోసం చేయడానికి, ఓట్ల కోసం మాట్లాడాము, మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం, మాకు క్షమించండి అని మాట్లాడారు. సిగ్గు శరం ఉంటే వీళ్ళకి సిగ్గు లేదు, ఎగ్గు లేదు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారని పిచ్చిగా వాగేశాడు. జుట్టు ఎగరేసుకుంటూ డామ్ డూమ్ డకారని 6 అడుగుల బుల్లెట్టు వాళ్ళంతా చూస్తాను, డామ్ డూమ్ జుట్టు ఎగరేసుకుంటూ ఇట్టా అని బీభత్సంగా అరుపులు కాస్త 32,000 అమ్మాయిలు వెళ్ళిపోయారు. వీళ్ళని వాలంటీర్స్ అమ్మేశారు. ఆ వాలంటీర్స్ వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వబట్టి వాళ్ళు వ్యభిచార గృహాలకు అమ్మబడ్డారు. ఇది కరెక్టేనా? ఇది అడిగేవాళ్ళు లేరా? డామ్ డూమ్ అన్నాడు. ఇప్పుడు అది పార్లమెంట్లో తేలిపోయింది, పచ్చి అబద్ధం. అది ఎవరు అంతమంది లేరు. 2014 నుంచి 2024 దాకా 47,000 చిల్లర అమ్మాయిలు మిస్ అయ్యారు. అందులో 98% రికవర్ అయిపోయారు. ఇంకా 7,000 మందే తెలియాల్సి ఉంది. ఆ 7,000 మంది కూడా మొత్తం ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కాదు, కేవలం దేశం మొత్తానికి సంబంధించిన వాళ్ళు కూడా అందరూ ఈ వ్యభిచార గృహాలకు అమ్మబడిన వాళ్ళు ఏం కాదు. వాళ్ళు చాలామంది కిడ్నాప్ అయిన వాళ్ళు కాదు, చాలామంది చదువులో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, లేకపోతే ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళు, లేకపోతే ఆస్తిలో గొడవ పడిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ. అందులో వ్యభిచార గృహాలకు అమ్మబడిన వాళ్ళు అనేవాళ్ళు లేరు అని తేల్చి చెప్పింది. ఇది మరి ఎన్నికల్లో ఎందుకు వాడు పచ్చి అబద్ధం, ఎన్నికల కోసం వాడిన అబద్ధం అని ఎవరు చెప్పారు? నేను నువ్వే చెప్తే మీరే చెప్పుకున్నారు. మీ పార్ట్నర్ అయిన బీజేపీలోని బండి సంజయ్ ఒక హోమ్ మినిస్టర్ హోదాలో చెప్పాడు. మరి సిగ్గుండాలిగా పవన్ కళ్యాణ్కి. ఒక నీతి రీతి నిజాయితీ ఉన్నవాడైతే తన ఎవరితో చెప్పులు తెగేదా కొడతాను చెప్పులతో, తన చెప్పుతో తనను కొట్టుకొని క్షమాపణలు చెప్పి ఆడెవడో ఆ సన్నాసి ఎవడో నీకు ఆఫీసర్ ఎవడో చెప్పాడు అన్నాడు, ఆ ఆఫీసర్ పేరన్నా చెప్పు, లేకపోతే అది కూడా అబద్ధం చెప్పారని ఇంకో 2 సార్లు చెప్పుతో కొట్టుకుని క్షమాపణ చెప్పొద్దు ప్రజలకి. సిగ్గు శరలేని ఇల్లు ఇలా డ్రామాలు ఇలా హైడ్రామాలతో కొట్టలేదమ్మా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా చాలా రిలీజ్ కి రెడీ ఉన్నాయన్నారు. వాళ్ళ కర్మ పాపం. అవి సినిమాలు వస్తాయంటారా, లేకపోతే ఆయన వస్తున్నారా షూటింగ్స్ కి? ఎప్పుడు వస్తానంటాడు, ఎప్పుడు ఫినిష్ చేస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల బాగుపడిన ప్రొడ్యూసర్లు ఎంతమంది అమ్మా ఇండస్ట్రీలో? అతను తీసిన సినిమాలు 4 హిట్లు అయితే 14 ఫ్లాప్. అతని వల్ల బాగుపడింది ఒకడో ఇద్దరు. ఈ పెద్దది ఈయన వల్ల 10 మంది ప్రొడ్యూసర్లు బాగుపడినట్టు ఈయన ఒక పెద్ద ఇప్పుడు అదే ఏడుపు. అర్జున్ ఏమో రీజనల్ దాటి నేషనల్ దాటి ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయాడు. మీరు ఇంకా రీజనల్లోనే దాటలేదు.
మిగతా వాళ్ళు ఎవరు కూడా రీజనల్ దాటి వెళ్ళాలి. రీజన్లో ఈ స్టేట్ దాటి ఇంకో స్టేట్లో మీకు గతి లేదు. ఆ పరిస్థితిలో మీరు అది ఏడుపు. మనమేమో ఈ స్టేట్ దాటి ఇంకో స్టేట్లో గతి లేని పరిస్థితిలో ఉన్నాం. మన తెలుగు రాష్ట్రాలు దాటితే మనకి ఎక్కడ, వాడేమో తెలుగు రాష్ట్రాలు దాటిపోయి కన్నడము, మలయాళము, తమిళము, హిందీ, దేశము, జపాను, జర్మనీ వెళ్ళిపోయాడు. ఏడుపు. ఆ కుళ్ళుతోటి ఇవన్నీ జరుగుతున్నాయి, ట్రోలింగ్లన్నీ. అంటే ఇక సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు అవుతారో, ఎప్పుడు ఎవరు మునుగుతారో, ఎవరు తేలుతారో తెలియదు. అప్పుడు దానికి ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. వెయిట్ చేస్తూ ఉండు, అసలు సినిమా ఏదో రెడీ అయినాక దానికి ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. దానికి ఇది కూడా నిన్న ఎవరో అతన్ని అంటే చంపడానికి ఎవడో ఫోన్ చేశాడు. నువ్వు మినిస్టర్ అయ్యా, నువ్వు డిప్యూటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్వి, యూ గాట్ రైట్. వెళ్ళు ఇమీడియట్గా హోమ్ మినిస్టర్కి ఏదో ఎవడో సామాన్యుడు ఫోన్ చేసి చెప్పాడు, పోలీసుకి ఇన్ఫార్మ్ చేశారంటాడేంటి? యు ఆర్ ఇన్ పవర్, యూ గాట్ ఎవడో ఫోన్ చేసి ఇమీడియట్ టప్ 24 అవర్స్లో పట్టుకొని ఫోన్ చేసిన వాడిని. అది చెయ్యరు, ఎందుకంటే ఒక డ్రామా ఇది. ఏదో మన అయ్యో పాపం ఈ షిప్ అన్నాడు కదా, అందుకని అతను చంపడానికి ప్రయత్నిస్తున్నా అని ఈ మీడియా సోది మొదలెడుద్ది. వాళ్ళ మీడియా, నువ్వే మినిస్టర్వి, నువ్వు ఇమీడియట్గా నీ హోమ్ మినిస్టర్ ఉంది, ఎవరు పట్టుకోవాలంటే 24 అవర్స్లో పట్టుకుంటారు. ఆ చేతకాని ప్రభుత్వం మీదే అని అంతే అనుకోవాలి. చేతకాని ప్రభుత్వం, దాన్ని కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడట. ఇన్ఫార్మ్ చేయటం ఏంటి? నేనైతే ఇన్ఫార్మ్ చేస్తా పాపం బయట ఉండి కనుక. నువ్వు మినిస్టర్వి, నీ గవర్నమెంట్ పైన నువ్వు, కింద నువ్వు, మినిట్స్లో టప్పని తేల్చేయచ్చు కదా. అది చెయ్యరు. ఇదే డ్రామా, ఫాల్స్, ఇదే బతుకు వెళ్ళదు. అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చారు, అబద్ధాలతోటి ఈ భ్రమలు కల్పించటము, ఈ బిల్డప్లు చేయటము, ఈ భాగవతాలు చూపిస్తారు. ఈ దౌర్భాగ్యంతో వచ్చారు. వీళ్ళ కర్మ. ఆంధ్ర ప్రజలు వాళ్ళ ఎంతో బాధపడుతున్నారు. ఎంత తప్పు చేశాం, ఇలాంటి ఈ భ్రష్టులు నమ్మి, ఈ వీళ్ళ అబద్ధాలను నమ్మి, వీళ్ళ బోగస్ మాటలు నమ్మి భ్రమలోకి వెళ్ళిపోయాం. ఏదో ఇస్తాడు అనుకుని ఆశపడ్డాం. ఎంత తప్పు చేశారో వాళ్ళు నెత్తి నోరు బాదుకుంటున్నారు. త్వరలోనే వీళ్ళకి చెల్లు చీటు. ఇది ఐశ్వర్యం వచ్చింది ఆ ఏడే, అడుక్కు తింది ఆ ఏడే అని సామెత. అధికారం వచ్చింది ఈ ఏడే, అర్భకులుగా మిగిలిపోయి అడ్రస్ లేకుండా పోయేది ఈ ఏడే. ఇప్పుడు మన జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి మంత్రి పదవి గురించి మీరేం చెప్తారు? చంద్రబాబు వ్యూహాల్లో ఒక భాగం అని చెప్తున్నాను. చంద్రబాబు చాలా బీభత్సమైన వ్యూహం వేశాడు. పవన్ కళ్యాణ్కి ఎంత తెలివితేటలు, ఎంత వ్యూహానికి ప్రతివ్యూహం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న వాడు కాదు, అలాంటి పార్టీ కాదు. మీరు మొదటి నుంచి కూడా పార్టీ పెట్టిన కాడ నుంచి చూస్తే ఎలాంటి వ్యూహం ఉంటుంది. అది వెళ్తా ఉంటుంది, గాలివాటంలాగా వెళ్తా ఉంది. ఏదో తంతి గాలి పుట్ల పట్టు అధికారం వచ్చింది అయితే లేకపోతే వెళ్తా ఉంటారు. ఒక వ్యూహము, ఒక రాజకీయ చతురత ఏమీ లేదు. అది చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే వేసాడు ఏది, ఇప్పుడు అతను ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, కానీ అతను మంత్రి పదవి, క్యాబినెట్ హోదా అంటున్నారు. క్యాబినెట్ హోదా అంటే మళ్ళీ 6 నెలల్లో అతన్ని గెలవాలి. సో ఇతనికి ఏమీ కాని వాడికి ఇతను ఇస్తే మిగతా వాళ్ళు అన్రెస్ట్ అవుతారు. మిగతా వాళ్ళు అంటే నాగబాబు ఏం పాటుపడ్డాడు, అంతకన్నా ఎక్కువ మేము పాటుపడ్డాం కదా, అందుకనే కదా మేము ఎమ్మెల్యేలు కూడా అయ్యాం. ఎంతమంది మేము ఎమ్మెల్యేలు ఉంటే నీ తమ్ముడు కావాల్సి వచ్చాడా, నీ అన్నయ్య పదవి కావాల్సి వచ్చాడా అని వాళ్ళలోనే ముసలం స్టార్ట్ అవుతుంది. ఈ ఒకటి ఇస్తే ఆ ముసలం ఇవ్వలేదు, రాజ్యసభ అడుగుతున్నారు వీళ్ళు, ఇవ్వలేదు. రాజ్యసభ ఇస్తే అడ్వాంటేజ్, వీళ్ళకి రాజ్యసభ ఇస్తే అక్కడ చక్రం తిప్పుకుంటానికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెల్లు చీటి ఇస్తున్నాడు చంద్రబాబు. అది ఉప్పు అందింది, ఉన్నాడు కదా నాదెల్ల బస్సులో ఉప్పు అందించాడు. జాగ్రత్త పడాలి చంద్రబాబు, మన నొక్కబోతున్నాడు, తొక్కబోతున్నాడు, మన ఒక కిక్ ఇవ్వబోతున్నాడు, మనకి అడ్రస్ లేకుండా చేయడానికి చూస్తున్నాడు, తన కొడుకుని ప్రమోట్ చేయడానికి మన తగ్గించబోతున్నాడు. కనుక మనం జాగ్రత్త పడాలి. ఈ చంద్రబాబు వ్యూహం నుంచి బయటపడి మనం వేరే అండ కోరుకోవాలని ప్లాన్లో ఉంది. ఈ ప్లాన్లో భాగంగానే అతన్ని అక్కడికి పంపించాలి. ఎవరు నాగబాబుని అక్కడికి పంపిస్తే ఢిల్లీలో మనకు ఒక ప్లానింగ్కి, ఒక అక్కడ జంచక్కని చేయటానికి, మాట్లాడటానికి ఒకడు ఉంటాడు, మన తరపున చేయటానికి ఒకడు ఉంటాడని ప్లాన్ వేసుకున్నారు. అది చెడిపోద్ది. ఇస్తే అది చెడిపోద్ది, వీళ్ళ వ్యూహం దెబ్బతింటుంది. వీళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఇస్తే అక్కడ రాజ్యసభకి వీళ్ళ నుంచి ఎక్కడ వెళ్ళేవాళ్ళు ఉండరు, ఢిల్లీకి వెళ్ళేవాళ్ళు ఎవరు ఉండరు. ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూర్చుని చక్రం తిప్పాలనే ఛాన్స్ ఉండదు. సో దానికోసం ఇక్కడ ఆపేస్తే ఇక్కడ 2 రకాల, ఒకే కత్తికి 2 దెబ్బలు. వాళ్ళ వ్యూహం రాజ్యసభ పంచాలన్న వ్యూహం ఫెయిల్ అవుద్ది. రెండోది ఇక్కడ ఇతనికి ఇవ్వటం వల్ల 4 మంత్రులను తీసుకుంటే 3 ఒకే కులమా? బుద్ధి ఉందా పవన్ కళ్యాణ్కి? అంటే మిగతా కులాలు లేరా? 4 మంత్రులు తీసుకుంటావా నువ్వు? 4లో 3 ఒకే కులమా, ఒకళ్ళు వేరే కులమా?
కానీ అని ఒక సమస్య. ప్లస్ ఇప్పుడు నాగబాబుని తీసుకున్న తర్వాత ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ హూ, ఎంతవరకు ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ హూ అంటే నా తెలియదు. ఇప్పుడు నాగబాబు ఎంటర్ అయినా హూ, నాగబాబు నెంబర్ 2 అవుతాడు. నెంబర్ 3 ఆ నెంబర్ 3 అతను చేయటంలో అతను అన్రెస్ట్ అవుతాడు. సో ఇలా ముసలం స్టార్ట్ అవుద్ది. ఈ చంద్రబాబు వ్యూహం తెలియకుండా వీళ్ళల్లో వాళ్ళు ముసలం పెట్టించడానికి, వాళ్ళలో వాళ్ళకి గిలికజ్జాలు పెట్టడానికి, వాళ్ళు ఇండైరెక్ట్ గా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇది ఆ ప్లాన్. కొడితే ఇట్లాగ దెబ్బ 2 విధాలు అతను ఇస్తే ఒక అడ్వాంటేజ్, ఇవ్వకపోయినా ఒక అడ్వాంటేజ్. అది మోహన్ బాబు చంద్రబాబు యొక్క వ్యూహం. అలాంటి ఒక దుష్ట దుర్మార్గ దుర్నీతి దుస్సాహసమైన వ్యూహాలు చేయగలిగిన దురాత్ముడు చంద్రబాబు. చంద్రబాబు ఒక్కడే ఇలాంటి నీచ నికృష్ట భ్రష్ట రాజకీయాలు చేయగలడు. అతను చేస్తాడు, దానికి బలి అవుతాడు ఆనాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాపం అంత ఆవేశంగా ఢామ్ అని జుట్టు ఇలా ఎగరేసుకుని ఆవేశంగా అని అంటం తప్పితే విచక్షణ కానీ, విశ్లేషణ కానీ, విషన్ కానీ ఏమీ లేదు. ఆవేశం తప్పితే ఆలోచన లేదు. కనుక అతి తొందరలో చూస్తాం. ఇంకా 6 నెలలు బ్యాక్, 6 నెలల సంవత్సరంలో చంద్రబాబు ఎలా పవన్ తొక్కుతాడు, నొక్కుతాడు, పవన్ ఎలా గిలగిల్ల ఆడిపోతాడు, పవన్ ఎట్లా ఇదైపోతాడు చూస్తాం. మనందరం కామెడీ సీన్లు చాలా రాబోతున్నాయి ముందు రాబోయే రోజుల్లో. ఆంధ్రాలో చాలా కామెడీ చూడబోతున్నాం మనం. ఇప్పుడు రాబోయే గేమ్ చేంజర్ మూవీ గురించి ఏం చెప్తారు? గేమ్ చేంజర్ నేను ఒక సినిమా వాడిగా హీరో ఎవరని నేను చూడను. సినిమా వాడిగా ఏ పెద్ద సినిమా అయినా, ఎంత బాగా ఖర్చు పెట్టినా ఏ సినిమా అయినా హిట్ అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే యాజ్ అ లవర్ ఆఫ్ మై ఇండస్ట్రీ, నా బ్లడ్ అండ్ ఫ్లెష్ ఈ సినిమా. మా నాన్న సినిమా రచయితగా సంపాదించిన డబ్బుతోనే మా అమ్మ నాకు బ్రెడ్ పాలు కొంది. సో మై బ్లడ్ ఈస్ అవుట్ ఆఫ్ సినిమా బ్రెడ్ అండ్ బటర్. సో నేను నా సినిమా ఫీల్డ్లో ప్రతి పెద్ద సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే అది ఆ సినిమా పెద్ద సినిమా సక్సెస్ అయితేనే, ఆ డబ్బు రొటేట్ అయితేనే నా ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఈ పెద్ద సినిమాలో 2 సినిమాలు ఆగిపోతే, ఫెయిల్ అయితే, ఆ డబ్బు బ్లాక్ అయితే, నా సినిమా కళకళలాడే సినిమా కాస్త కుంటునడక వేయాల్సి వస్తుంది. కనుక ఐ వాంట్ ఎవ్రీ సినిమా టు బి హిట్. ఎవ్రీ బిగ్ సినిమా, కాస్ట్లీ సినిమా ఏదైనా హిట్ అవ్వాలి, అది నష్టపోకూడదు, ఫ్లాప్ అవ్వకూడదు, బాగుండాలని కోరుకుంటారు. అది చూద్దాం. ఇది ఇవాళ మన చిట్టిబాబు గారు, ఫిలిం క్రిటిక్ చిట్టిబాబు గారు చెప్పిన సినిమా విషయాలు. తిరిగి మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో కలుసుకుందాం. అంతవరకు ఆంధ్రప్రభని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ మన సినిమా విశేషాల గురించి మన ఫిలిం క్రిటిక్ చిట్టిబాబు గారు చెప్పిన విషయాలు. సో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆంధ్రప్రభ.